హాయ్ హలో నమస్తే. ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ. యూపీ 78 FB 4942 4942. సో కారు కాన్పూర్, భారతదేశం మొత్తం నుంచి కూడా మీ ఢిల్లీ కార్స్ తెలంగాణ మీకు వెహికల్ తీసుకొస్తుంది. కాన్పూర్ జిల్లా మన ఉత్తరప్రదేశ్ నుంచి మనం పర్చేజ్ చేసినాం. టైర్లు మొత్తం కొత్తవి ఉన్నాయి చూడండి. సో టైర్లు సిల్ ఉన్నాయి, ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, ఇంటీరియర్ నంబర్ 1 ఉన్నది. టాటా జస్ట్ XMS. వెనకాల కూడా చూసుకోండి, ఎక్సలెంట్ ఉంది. డోర్లు గ్లాసులు ఒరిజినల్. టైర్లు మీకు 80% ఉన్నాయి, అంటే మొత్తం మొగులైంది. మా ఊర్లో ఉన్నాం, అంటే ఉస్నాబాద్లో ఉన్నాం. మా మండల కేంద్రం, గ్రామం మాది వేరే ఊరు. సో బండి ఒకసారి మొత్తం తీసిన మీకు ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టినాం. కేవలం 2.5 లక్షలకే మీకు వస్తుంది ఇది. మళ్ళా మీకు 33 జిల్లాలల్లా తెలంగాణ అయితే 26 ఉండే, మొన్న చంద్రబాబు 3 చేసిండు. 29 జిల్లాలు ఆంధ్రప్రదేశ్, మార్కాపురం, పోలవరం, మదనపల్లి 3 మళ్ళా జిల్లాలు చేసిండు. 29 అక్కడ, 33 ఇక్కడ, 33 నగర్ కర్నూలు సీఎం జిల్లా, అంటే TG 33. సో ఎక్కడైనా మీకు ఫ్రీ ఆఫ్ ఏజెంట్ కమిషన్ 15,000, 47,000 ట్యాక్స్ వస్తుంది మీకు. మొదలు చెప్తున్నా, ఎందుకంటే ఇది 7 లక్షల బడ్జెట్. దాన్ని బట్టి సంవత్సరం కోడ్ బట్టి మీకు ట్యాక్స్ ఇస్తారు అన్ని రాష్ట్రాలలో. సో అదొకటి. మీకు బండి డీజిల్లో మంచి మైలేజ్ వస్తుంది. సో మీరు ఆలోచన చేసుకోండి, 2017 అంటే, అయ్యో ఇది కనబడతలేదు, 17 అంటే 17 అనే సంవత్సరం ఇది ఉన్నది. ఓకేనా? క్వార్టర్ ప్యానల్ చూసుకోండి, సిల్ టైర్లు ఉన్నాయి చూసుకోండి. ఏడ కూడా మీకు బాధ లేదు. లెఫ్ట్ కూడా చూసుకోండి. ఇంటీరియర్ కూడా మీకు నంబర్ 1 ఉన్నది. సెంట్రల్ లాకు పవర్ అన్నా సెంట్రల్ లాకు, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్. పోందా ఫోనే మాట్లాడతాను. గ్రాండ్ విటారా ట్యాక్స్ ప్లేట్ పోతుంది. సో పవర్ విండోస్, ఎలక్ట్రానిక్ వ్యూ అడ్జస్టరు, సీట్ హైట్ అడ్జస్టరు, మన డిక్కీ ఓపెన్ అవుతుంది, డీజిల్ తాళం 2 ఓపెన్ అవుతాయి. సో బ్రహ్మాండంగా ఉంది కార్ అయితే. ఒకసారి కట్ట ఎక్కుదాం. కట్ట మీద ఏమన్నా ఉంటే ఆశపడుతుందని కట్ట కిందనే తిత్తానా. సో ఇలా బేస్తవారం, అంటే మనం ఈ నెలల కాణిపాకం పోతాం కావచ్చు. ఈ టాటా జస్ట్ కోసం నేను వీడియో పెట్టాను. 57,604 కిలోమీటర్లు తిరిగింది. ఇంజన్ బ్రహ్మాండంగా ఉంది. ఈ తాళం ఒత్తుడు తాళం, లాక్ అన్లాక్. సో కాణిపాకం చాలా అయిందండి బండి. మీకు మస్తు సార్లు చెప్పిన, మొన్న కూడా ఇన్స్టాగ్రామ్లో చెప్పిన, అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గంలో ఉస్నాబాద్ ఒకటి. ఇక్కడ ఎవరు తాగద్దు, తినద్దు, చెర్ల దుంకద్దు, నీళ్ళు బురదుంటుంది, మునుగుతారని పోలీసులు రాసిర్రు. సో చూడండి, మనం ఎక్కుతున్నాం. అయితే మనకు గడ్డ మెంచుకున్నాడు. సో లవ్ బ్రిడ్జ్ అని ఒకటి పెట్టిండ్రు, నేను ఇన్స్టాగ్రామ్లో అక్కడిక్కడ పెట్టిన. సో అయ్యో పోనిత్తలేరా బాబు, ఇనాగ్రేషన్ చేస్తారా? మొన్న మా సిద్దిపేట కమిషనర్ మేడం వచ్చింది, అక్కడికి పోయింది. వాళ్ళ ఫేస్బుక్ దానిలో SBలో ఉంటాడు మా కిరణ్ సార్, ఇక్కడ నుంచే వేయండు. ఏటూరు నాగారం మల్లంపల్లి, అక్కడ మన ఏటూరు నాగారం ములుగు జిల్లాలో అనుకుంటా సార్ వాళ్ళది. సో సార్ చూద్దాం బండి, ఇక్కడ ఒకసారి బండి కూడా చూద్దాం. చెరువు కూడా చూడండి మీరు, చాలా అద్భుతమైన చెరువు. ఈ అరికేటి అఖిల కొట్టుడు కొడతా, అవి సప్లై అవుతాయి పొలంలో. సో బ్రహ్మాండంగా ఉంది, మంచి లొకేషను. చెరువు చాలా పెద్దది, కానీ నీళ్ళు లేవు, సుక్క నీళ్ళు లేవు. ఇదంతా పావు TMC కూడా ఉండవు ఈ నీళ్ళు. సో గంగమ్మకు దండం పెట్టేద్దాం. ఊళ్ళ చెరువు అయినా కూడా నమస్కారం పెట్టుడు సంస్కారమే. ఇదే గ్లాస్ బ్రిడ్జ్ అండి, గ్లాస్ బ్రిడ్జి, లవ్ గ్లాస్ బ్రిడ్జి. నా దాంట్లో లాస్ట్ వీక్ నేను షార్ట్ పెట్టిన, చాలా బ్రహ్మాండంగా వచ్చింది. కనీసం 45,000 మంది చూసిరు. అందులోకి కూడా కారు పోతుంది, అది కూడా మీకు చూపిస్తా. ఇది క్రషర్, మా ఊరి పొలిమేర, ఇది తోటపల్లి పొలిమేర, అంటే 2-3. ఇది సో మా ఊర్లో ఇది మా ఊరి గుడిబండ అండి. గుడిబండ అంటారు. పైన శివాలయం. మహాశివరాత్రి రోజు మేము అక్కడికి పోతాం. దాని పక్కనే బతుకమ్మ గుట్ట, బతుకమ్మకు వస్తాం మేము. సో ఇక్కడనేమో ఇక్కడ మా మంత్రి గారు అక్కడ బతుకమ్మల కోసం సపరేట్ పెట్టించిండు, కానీ ఇదంతా ఆడతాడు. మా ఎమ్మెల్యే గారు చిరునవ్వు, అంటే పార్టీలు వేరైనా ఒక్కసారి గెలిచిందంటే మళ్ళీ ఎలక్షన్ అయ్యేదాకా ఆయనకే జై కొట్టాలి. అభివృద్ధి చెందాలంటే జై కొడుతూనే ఉండాలి. సో
మా నియోజకవర్గం అంతా ఏ నియోజకవర్గం కాలేదని నేను అనుకుంటున్నా. మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు. ఎందుకంటే మాకు వచ్చేటి పైసలు వచ్చినాయి. ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. మొన్న వాళ్ళకు ఎంట్రన్స్ కూడా ఇక్కడ జాయిన్ అవడానికి కూడా స్లాట్ చేసిర్రు. ఒక సంఘమిత్ర ఇన్స్టిట్యూట్ ఉన్నది, అది కూడా 2-3 చైర్మన్లు ఉన్నారు. వాళ్ళ పని కూడా అవుతుంది. ఇక మంచి ఎడ్యుకేషన్ వ్యవస్థ వస్తుంది ప్రభాకర్ అని ఉన్నప్పుడు. చూడండి ఎంత అద్భుతమైన గ్రీనరీ. కరెక్ట్ నేను 1 మంత్ తర్వాత వస్తా. జూలై 3rd వీక్లో నీకు ఇదంతా నాట్లు పడతాయి కంప్లీట్గా. ఒక 150-200 ఎకరాలు కంప్లీట్గా ఎక్సలెంట్ ఉంటుంది అన్నట్టు. సో గ్లాస్ బ్రిడ్జ్ వచ్చే ఇంకొక 25 ఏళ్ళ దాకా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఫోటోలు తీసుకోవచ్చు. ఇక్కడనే ఈ షూటింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాడు షూటింగ్ వాడు కెమెరా పట్టుకుంటాడు, వాడు చీర మీదకి ఇసిరేస్తాడు, వాడు కింద పడతాడు, మీద పడతాడు, ఆ నీళ్ళకి వచ్చే విటాట్ అవుతుంది. సో వెనకట మా ఊళ్ళో డ్యాన్స్ చేసేది నాగిని అని. డ్యాన్స్ ఆడినాడు ఆ బాయ్కా నుంచి వచ్చి అట్నే వాడి మీద ఉసుక వీడి పోసుడు, వాడి మీద వీడు పండుకొని ఇటాడు పడితే అదే నాగిని డ్యాన్స్. సో ఇక్కడ కూడా షూటర్స్ అట్లే ఉంటారు, ఇక షూటింగ్ చేస్తూ ఉంటారు. కాబట్టి బ్రహ్మాండంగా గ్రామీణ ప్రాంతంలో అది కూడా ఒక అభివృద్ధి అనుకోవాలి. నవ్వడానికి ఎట్లయితేంది, నవ్వాలి అంతే. సో అట్లా ఉంటుంది మస్తు. ఒక 25 ఏళ్ళ దాకా మాత్రం ఎగ్జాక్ట్ 25 years మాత్రం పొన్నం ప్రభాకర్ అన్న గుర్తుంటాడు. 25 సంవత్సరాల దాకా ఈ అభివృద్ధి అయితే ఎక్కడ పోదు ఖచ్చితంగా. పాలిటెక్నిక్ కాలేజీ, శాతవాహన యూనివర్సిటీ, ఎక్కువ బెడ్లది అంటే దవాఖానలో కూడా మెడికల్ కాలేజ్ తెస్తామని ప్రియాంక మేడం అన్నది, కానీ తేలే. కానీ పడకలు పెంచిండ్రు, దానికంటే ఎక్కువ అభివృద్ధి జరిగింది. మా ప్రభాకర్ అన్న కలుపుగోలు మనిషి. ఇలాగా మాజీ ఎంపీ వినోద్ కుమార్ కొడుకు పెళ్లికి కూడా వేయండు. ఎవ్వరికి ఏదైనా అన్నం పెట్టే బోలా శంకరుడు. టిఫిన్ చేయిస్తాడు ఎవ్వరనే కనవాని. వాడు టీఆర్ఎస్ పార్టీ అని ఉండదు, చక్క తిండి పెట్టుడే సార్ పని. స్వాతంత్రం వచ్చిన కంచెలు నేను చూసిన ఎంతోమంది ఎమ్మెల్యేలు 100 కోట్ల చూసినా కానీ నియోజకవర్గంలో వితౌట్ కార్యకర్త కాకుండా మిగతా వాళ్ళని కూడా తీసుకొచ్చి భూ పెట్టిందని ఆయన ఒక్కడే. సో కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి. ఇక కొంతమంది నాయకులు చేసిన మిస్టేక్స్ కూడా పార్టీ బలి కావాల్సి వస్తుంది. ఇప్పుడు వాడు తండ్రి చచ్చిపోయాడు అనుకో, 5 ఎకరాల భూమి ఉంటే డైరెక్ట్ వాడు వైస్ చైర్మన్ అయ్యాడు చక్క ఆయన భార్య పేరు మీద 2008లో టీఆర్ఎస్ ఉన్నప్పుడు. వాడు కాంగ్రెస్ అయితే కలుపుకుంటారు, ఏం చేస్తారు, దానిలో ఎవడు ఏం చేయలేడు. మంచి నాయకత్వం ఉంది. మా కేడం లింగమూర్తి అన్న ఓడిపోవడు నాకు బాధాకరం. ఆయన రాజు, కానీ ఆయనను నాయకులు ఓడగొట్టిరు, ప్రజలు ఓడగొట్టలే. కానీ ఆయన బాధపడాడు. ఇదే ఉస్నాబాద్ సర్పంచ్ చేసిండు, మళ్ళొక్క టర్మ్ చైర్మన్ చేస్తే ఆయనకు పాత లోతులు అన్నీ తెలిసి మరింత అభివృద్ధి అయ్యేది. సో అది ఆ భగవంతుడు ఆ అవకాశం ఇయ్యలే, దేవదేవుడు. మరి దేవునితోనే అందరం అన్నట్టు. మనం ఏదనుకున్నా ఏం కాదు. మేమైతే వెరీ హ్యాపీ. చూడండి వానకాలం వస్తే హైలైట్ ఉంటుంది. నేను కరోనాలో వీడికి వచ్చి ఆ మందేడ దొరుకుతలేదు, వీడికి వచ్చి తాగినాం. ఇక ఆ ఇంట్లో అట్లనే కట్టకచ్చి తాగినాం, కానీ ఇప్పుడు బంద్ చేసినాం కాదు. ఎందుకంటే మన ఊరు కాబట్టి ఊరు బయటకు వచ్చితే దొంగతనంగా తాగే కిక్కు నువ్వేం చేసినా రాదు. 8th క్లాస్ పురాణాలకు 9th క్లాస్ పురాణాలకు ఏం చెప్తాం, ఇంటర్మీడియట్ పురాణాలకు ఏం చెప్తాం, వద్దని దూకుంటారు వాళ్ళు. నీకు వెంటనే మత్తు నీళ్ళు చల్లుతారు, చట్కన సీటు పడతారు. సో అట్లా అన్ని నియోజకవర్గాలు మొన్న నేను అక్కడికి పోయినా, సోమశిల పోయినా, కొల్లాపూరు, తర్వాత అంటే నేను మొత్తం ఆ ఒక్కరోజు 13 జిల్లాలు క్రాస్ అయినండి. ఫస్ట్ సిద్దిపేట జిల్లా దాటితే మెదక్, కొంచెం దాటితే మేడ్చల్ జిల్లా బైపాస్, తర్వాత శంషా హైదరాబాదు, తర్వాత మహేశ్వరం అంటే మన కల్వకుర్తి, తర్వాత నగర్ కర్నూలు లాస్ట్. అంటే ఇన్ని జిల్లాలు దాటి మళ్ళీ కూడా వచ్చినాం. అటు మొత్తం పత్తి మొలకలన్నీ కూడా హైలైట్ అయినాయి. ఇదే ఎంత ఆస్థానం ఉండని అండి, ఎంత ఆస్థానం ఉండని అంటే మా దగ్గర నా ఫ్రెండ్ ఒకడు ఇక్కడే భూమి ఉంది వాళ్ళకు, 4 ఎకరాలు ఉన్నది కాడ, కింద నాటేసిన కాడ. అయితే మొన్న కానిస్టేబుల్ ఉద్యోగం కొట్టిండు. ఉద్యోగం కొట్టి దగ్గర 2 సంవత్సరాలు ప్రొఫెసర్ కాలే, ఇంకా మంచి పొజిషన్లో చేస్తున్నాడు. అంటే పర్సనల్ డాటా కూడా రికవర్ చేసే పొజిషన్లో చేస్తున్నాడు. ఈ 4 ఎకరాల రైతు బంధును ఇలా పండే పంట కూడా మొత్తం వస్తలేదు ఆ జీతంలో. అది వరకు ఊకే గ్రౌండ్ల ఫోటోలు, బట్టలు ఇప్పి ఫోటోలు, క్రికెట్ బ్యాటలు పట్టుకొని స్టేటస్లు పెట్టేది. ఉద్యోగం వచ్చిన కానీ అన్ని బంద్ అయినాయి, కథ చుప్ చాప్ నోరుముద్ద తారైంది. రైతుకు కావాల్సింది ఉద్యోగం కంటే కూడా రైతన్నలే ఆనందం అన్నట్టు. సో పోలీసు ఉద్యోగంలో కాదు, ఏ ఉద్యోగంలో ఏముండదు. ఉద్యోగం అంటేనే కొద్దిగా కష్టంతో కూడుకున్న పని. ఒక ఆఫీసర్ అయితేనే ఆయనది ఉంటుంది కాబట్టి. చూడండి ఈ ఆనందం నీకు 100 కోట్లు ఇచ్చినా రాదు. ఇదంతా పచ్చడి. కరెక్ట్ ఆగస్ట్ 1st వీక్, జూలై లాస్ట్ వీక్ మొత్తం నాట్లు పడతాయి. ఒక్క డ్రాప్ వాన పడకుండా నాట్లు పడతాయి. మొత్తం మొగులు వచ్చింది. సో ఈ కార్తెలో కొడితే అట నిన్న ఒక అయ్యగారు పంచాంగం చెప్పిండు. ఈ ఎల్నివో గిల్నివో కాదు, కానీ 10 ఏళ్ళకి ఒకసారి కరువు అనేది చిన్నగా సంభవిస్తుంది, కామన్ అది. మనకు అసలు 15 రోజులకు ఒకసారి ఓ తీరు ఉంటుంది, 15 రోజులకు ఒకసారి ఓ తీరు ఉంటుంది. కాబట్టి
మీరు అర్థం చేసుకోండి. నేనైతే నా ఆత్మసాక్షిగా నేను నా స్టైల్లోనే కారు తీసుకొచ్చి అమ్ముతాం. నా స్టైల్లోనే కారు తీసుకొచ్చి అమ్ముతాం. సో మీకెవరికి కూడా ఎటువంటి కారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కావాలన్నా కూడా బ్రహ్మసాగర్ పోయినా నేను మొన్న బ్రహ్మంగారి మఠంగా బ్రహ్మసాగరు. నేను నా కార్ల బ్రహ్మసాగర్కు 2012లో పోయినా. ఎంత ఓన్లీ గుట్టల మీదే ఉంటుంది బ్రహ్మసాగర్. సో నేను ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాజెక్టులు లైవ్ తిరిగిన. సో ఈ ఆగస్టులో పోదామంటే బిజినెస్ సడన్గా కార్లు మేమంతా 7,000 8,000 కంటే ఎక్కువ లాభాలు ఆశించలే. ఈ నెలలో అమ్మిన 19 బండ్లు. నవ్వుతారు అందరు, ఎవడైనా అరే వీడు గిన్ని కార్లు ఎట్లా పెడతాంటారు అనుకుంటారు, కానీ అలా లాభం శూన్యం. స్వచ్ఛ ఉష్ణవాద అని ఇటువంటి పెట్టిర్రు. సో ఉష్ణవాదలో చాలామంది మేధావులు ఉన్నారు. నిన్న మా కేడం లింగమూర్తి అన్న అది ఓపెన్ చేసిండు, ఏది గోశాల పందిలగా. సో ఆడ కుమార్ గౌడ్ అని ఉంటాడు, సింగిల్ విండో డైరెక్టరు, మా మిత్రుడే. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ 2 వర్గాలు. నేను ఓడిపోయినా సరే కౌన్సిలర్గా నేను మాత్రం కేడం లింగమూర్తి అన్న వర్గం, ఆయన అంటే నాకు పానం. సో అక్కుసీన్ అన్న కూడా చాలా నైస్ పర్సన్. వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు, జ్ఞానవంతులు, జ్ఞానంగా మౌనంగా పనిచేసుకుంటారు. ఎటువంటి క్రైమ్ ఆరోపణలు లేవు. ఇక కొంతమంది వీళ్ళ ఓటమి కారణమైన వాళ్ళకైతే క్రైమ్ ఉన్నది, కేసులు కూడా ఉన్నాయి వాళ్ళ మీద, కానీ వాళ్ళదే నడుస్తుంది కొంత. అయినా సరే మా ఉస్నాబాదు, మా చిగురు మామిడి, మా సైదాపూరు, మా ఎల్కతుర్తి, మా బిందేరపల్లి, ఈ ఏవైతే 6 మండలాలు మా దగ్గర ఉన్నాయో అక్కనపేటతో పాటు ఇవన్నీ డెవలప్ చేసుకుంటాం. సూపర్ డెవలప్ అవుతుంది. సో తెలంగాణ రాకముందు ఈ అంటే ఒక 20 ఏళ్ళ సుంది కూడా ఈ పొలాలే ఉన్నాయి. కానీ మధ్యలో కొంతమంది కబ్జాలు పెట్టిరు, 3-4 రిజిస్ట్రేషన్లు అయినాయి. ఈ తూము మాత్రం లాస్ట్ 3 years కట్టింది. కరణం ద్వారా సతీష్ బాబు సారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా ఇక్కడ వాటర్ ఎక్కువ పోయినాయి. లాస్ట్ 3 years ఇది మొత్తం పోయింది తూము. సో ఇవి మిగతా రాష్ట్రం వాళ్ళకి అక్కర్లేదు. సో మనమైతే బండ్లు అయితే ఫస్ట్ క్లాస్ తీసుకొస్తాం. గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టు ఇదే రోడ్లో. మా వ్యవసాయ క్షేత్రం అంటే చిన్నగా చంద్రబాబుకి ఎంత భూమి ఉండేనో స్టార్టింగ్లో మాకు గంతే భూమి. సో చంద్రబాబుతో పాటు మనం అన్నట్టు, చంద్రబాబు ఫస్ట్ భూమి ఎంత ఉన్నో మనకు అంతే, అయినా సరే మన భూమి అన్నట్టు. సో అది లెక్క, అంతకు మించే ఉన్నది. ఇక వేరేటోడు కొద్దిగా కబ్జా చేసింది, వారి కోర్టు కేసు వేస్తానే ఆ ఘాట్ కొడుకు మారేది లేదు. మా నెక్తురే అండి చంపడానికి, మనది మనకే ఎఫెక్షన్ అవుతుంది అన్నట్టుగా వాడు కుటుంబంలో ఉంటే మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు. బ్రతక అంటే మా 2008లో మా తాతగారు చనిపోతే విఆర్ఓ ఉండే శూర్పణకలు, ఆ రావణ లంకలో చనిపోతా అంటే సగం కాలెకలు ఇరిగిపోయిన వాళ్ళందరూ 50% ఎంప్లాయ్మెంట్ వచ్చింది తెలంగాణలో. 30% చిల్లరగాలు ఉంటారు అన్నట్టు ఆ రావణ రాక్షసులు. వాళ్ళు ఏంటంటే పైసలు తీసుకొని తండ్రి చనిపోతే కొడుకులకు బిడ్డలకు కాకుండా ఎటేటో పట్టలు చేస్తూ ఉంటారు. ఆ చిల్లరగాళ్ళు, ఆ రావణ రాక్షసులు మా భూమి కాకుండా చేసిర్రు. ఇక అది ప్రతి ఇంట్లో ఉంటుంది. ఇక పక్కోడు ఎవడో మనల్ని ఏం చేయాల్సిన అవసరం లేదు, వీళ్ళే చేస్తారు. సో ఆలోచించుకోండి. ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ. సో ఖచ్చితంగా మీకు వచ్చే నెల కూడా సూపర్ కార్లు పట్టుకొస్తా. పొన్నం ప్రభాకర్ అన్న గారిని ఎందుకు ఇంతగానం పొగడడం అంటే, ఈ రోడ్డు చూసిన తర్వాత డబల్ రోడ్డు బస్సు వచ్చిన ఊర్ల రోడ్లు కూడా డబలే ఉన్నాయి. ఏడ కూడా గౌరవెల్లిలా 2 రోజులు లెక్క పెట్టిన సర్పంచ్ దాము అని మంచి మెజారిటీ. ఎందుకు దాము అంటే నాకు ఇష్టం అంటే, పుట్టు కాంగ్రెస్ ఇంకో పార్టీలో చేరలే. అక్కనపేట మండలంలో ఒక మండలాధ్యక్షుడు నిన్న ఎంపికైండు. ఆయన పేరు బుర్రా ప్రభాకర్ గౌడ్ అన్న. ఆయన పుట్టు కాంగ్రెస్. నేను డిగ్రీ కాలేజీలో చదివినప్పుడు అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, అక్కడి నుంచే యూత్ కాంగ్రెస్ ఉండి, సో ఆయనకు రావడం గొప్ప. నేను సిగ్గిడి చెప్తున్నా, ఖచ్చితంగా ప్రవీణ్ రెడ్డి సార్కి వెళ్తే మాత్రం ఆయనకు రాకపో. ఎందుకంటే ఆయన నియత్ గల్లోడు, ధర్మం గల్లోడు. ఇక్కడ ఈ టీఆర్ఎస్ నుంచి జంప్ అయిన బ్యాచ్కి ఇచ్చేటోళ్ళు, కానీ ఇట్లా రోడ్లేసే ఇట్లా సర్పంచులు రామవరం గెలిచే రామవరం గ్రామం వారిది. అటు కరీంనగర్కు రోడ్డే, ఇటు ఎవరన్నా ఆడోళ్ళు ఎవరన్నా దవాఖాన ఉంటే చూడటానికి ఎమర్జెన్సీలో పైసలు లేకుండా వస్తే బస్సేనే. సో అట్లా నేనేం కాంగ్రెస్ నియోజకవర్గాన్ని పొగడట్లేదండి, నేను ఉన్న విషయం చెప్తున్నా. మాకు అభివృద్ధి జరిగింది కాబట్టి చెప్తున్నా. మాకు ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాదు, దక్షిణ తెలంగాణలో శాతవాహన యూనివర్సిటీ ఓపెన్ అయింది ఓన్లీ మా దగ్గర ఉస్నాబాద్నే. మొత్తం తెలంగాణలో గ్లాస్ బ్రిడ్జ్ వచ్చింది ఓన్లీ ఉస్నాబాద్నే. అందుకోసం మేము ప్రభాకరన్ పొగుడుతున్నాం, మళ్ళీ గెలిపించుకుంటాం మంచి మెజార్టీతో. కొంతమందికి ఇష్టం ఉండదు గెలవడం కాంగ్రెస్ వాళ్ళకు, అయినా సరే మేము గెలిపించుకుంటాం. నేనైతే ఓటేస్తా 100% ఓటేస్తా. ఇదే ప్రాజెక్టు ఇదంతా నెర్రెలు వాలిన నెర్రెలు పారిన అంటే పగుళ్ళు వచ్చిన నేల. ఒకప్పుడు తెలంగాణ రాకముందు ఇక్కడ 2.5 లక్షలకి ఎకరం,
ఇవాళ 35 లక్షలకు ఎకరం టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఉండే, ఇప్పుడు 27 లక్షలకు ఎకరం అట్లా నడుస్తుంది. కానీ బ్రహ్మాండమైన నేల రెడ్డి సాయిలు. మక్క పండించినా మంచిగా ఎకరాన కనీసం 50 క్వింటాలు పడినా 2500 క్వింటాల్ అయినా కూడా రైతులు ఎట్లయినా మంచిగా ఏడాది 2-3 లక్షలు అయితే ఎత్తుపోవు. అదే ప్రాజెక్టు ఎడుగూరి సందిటి రాజశేఖర్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి తండ్రి, ఆయన దానికి శిలాపథకం వేసిండు. తర్వాత మా కర్ణం దొర అని సతీష్ బాబు సారు మంచోడే, ఎందుకంటే టీఆర్ఎస్ అంటే నాకు ఇష్టం కాబట్టి నేను తిత్తలేను. ఆయన అట్నే పండబెట్టిండు, దానిగా పాము మీద నీళ్ళు చల్లినట్టు అట్నే పండబెట్టిండు. ఆ ఎఫెక్ట్ పడ్డది, ఇంటి మొక్కన వేయండు. ఓ మల్లంపల్లి మర్డర్ కేసులో ఒక బ్యాంక్ ఉద్యోగి లైవ్ చెప్పిండు నన్ను చంపుతున్నారు వీళ్ళు అని. ఆ విషయంలో అప్పుడు ఆయన కొంచెం చొరవ తీసుకోలే, ఆ ఎఫెక్ట్ కూడా పడ్డది. అవి 2-3 ఎఫెక్ట్లు పడ్డాయి. పడితే అట్లా ఇంటికి వేయండి సారు. ఇలా చెడేం లేదండి, మంచిగా చెప్తున్నా. సో అట్లా అందుకోసం ఇష్టం మాకు. మరింత మొత్తం 33 జిల్లాలలో 119 నియోజకవర్గాలు డెవలప్ కావాలని కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఇదేం కాలేజీ అడ్మిషన్? శ్రీ సిద్ధార్థ అనే పెట్టినాడు మన సురేందర్ రెడ్డి. ఆయన ఎవరికైనా సురేందర్ రెడ్డి వేల మంది స్టూడెంట్లను తయారైతే చేసిండు. సో థ్యాంక్ యూ. జై తెలంగాణ. భగవంతుడు ఎదురుగా వస్తుండే కోతి రూపంలో. థ్యాంక్ యూ. ఇదే దాము సర్పంచ్, తర్వాత సోషల్ మీడియా ఎవరైనా పరశురామ్ గౌడ్, వాళ్ళంతా కూడా మండ పరశురామ్ గౌడ్ ఇదే గ్రామం. వాళ్ళంతా కూడా పుట్టు కాంగ్రెస్, సోషల్ మీడియా నియోజకవర్గం ఇన్ఛార్జ్. థ్యాంక్ యూ.